మీరు సాక్షుల్ని బెదిరించడం వరకే మాట్లాడుతున్నారు. సాక్షుల్ని మాత్రమే కాదు, దర్యాప్తు సంస్థల్ని, దర్యాప్తు అధికారులని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం. మంత్రి హోదాలో ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. నారా లోకేష్ చేసిన కామెంట్స్. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. సో నవ్వుతా చెప్పినా, సీరియస్గా చెప్పినా మెసేజ్ అయితే కన్వే చేశారు, తొందరగా తీయమని. ఎందుకు జరుగుతోంది అనేది అర్థమవుతోంది. అండ్ మీరు ఇంకొక మాట చెప్పారు ఆర్కే గారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. దీన్ని నాలాంటి వాళ్ళకి పెద్దగా తెలియదు కాబట్టి నేను చాట్ జీపీటీనో వీటినో అడిగితే చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ లీగల్ డిఫెన్స్ ఇఫ్ ద మిస్టేక్ ఈస్ జెన్యూన్ అండ్ రీజనబుల్ యాజ్ ఇట్ ప్రూవ్స్ ది పర్సన్ డిడ్ నాట్ ఇంటెండ్ టు కమిట్ ఎ క్రైమ్. ఇంకొకసారి, ది పర్సన్ డిడ్ నాట్ ఇంటెండ్ టు కమిట్ ఎ క్రైమ్ అంటే అసలు ఆ క్రైమ్ చేసే ఉద్దేశమే లేవు అని దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయన్నమాట. నేను ఒక్కసారి రాటిఫికేషన్ కోసం పొన్నవల్ గారు, ఐ రైట్ ఆర్ రాంగ్, ఏం చెప్తారు? 100% యువర్ రైట్. ఆనెస్ట్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షుడ్ బిలీవ్ వాళ్ళు దీనిలో ఈ ఫ్యాక్ట్లో నిజం లేదు. మిస్టేక్ ఆఫ్ లా కాదు, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మేము పెట్టిన కేసులో ఫ్యాక్ట్ నిజం లేదు, అప్పుడు క్లోజ్ చేస్తాం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికన్నా ముందర మీరు ఇందాక చాలా స్పష్టంగా విశదీకరించారు. అధికారం వస్తే ఏమేం చేయొచ్చు, మంచి పనులు ఏం చేయొచ్చు, ఒక సైడ్ ఆఫ్ కాయిన్ చెప్పారు. చాలా అసలు నిజంగా అధికారం పొందితే ప్రతి వ్యక్తి ఆ విధంగా చేయాలని కోరుకోవడం, ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అదర్ సైడ్ మర్చిపోయారు మీరు. అధికారం వస్తే కేసులు క్లోజ్ చేయించుకోవచ్చు అనేది కూడా, అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. హియర్ అధికారంలో ఉన్నప్పుడు చేసే దుర్మార్గమైనటువంటి దానికి ముందరమ్మ, నా మిత్రుడు, నా సహచరుడు, ఎమ్మెల్యేగా కాదు, నేను పోరాటంలో ఇద్దరం భాగస్వాములు, ఆర్కే గారు నేను. పోరాటమే ఊపిరిగా బతికినటువంటి ఆర్కే గారికి ముందర నమస్కారాలు చెప్తూ, వారి పోరాటంలో నా భాగస్వామి కూడా ఉండింది, ఇద్దరం కలిసి పోరాడాం. మళ్ళా ఈరోజు ఇద్దరం ఒక డిబేట్లో ఒకే సబ్జెక్టు మీద ఒక ఆలోచనలో రావడం చాలా సంతోషం. మళ్ళీ ఆర్కే గారికి నమస్కారం చెప్తూ మొదలు పెడతానండి. ఇక్కడ అధికారం వస్తే, అధికారం ఉండేప్పుడు విశృంఖలమైనటువంటి అవినీతి చేయొచ్చు. అవినీతి పోయిన తర్వాత దాని పర్యవసానం కేసుల రూపంలో వెంటాడతాయి. మళ్ళీ అధికారం వచ్చినప్పుడు హోలీ వాటర్ వాళ్ళ మీద చల్లుకొని పునీతులు అయ్యేదానికి అధికారం వచ్చిన తర్వాత వెసులుబాటు. అది మీరు చెప్పిన దానిలో యాడ్ కాలేదు. అధికారం వస్తే వారి మీద ఉండే కేసులు ఏ విధంగా వాళ్ళు కడిగిన ముత్యంగా బయటకు రావచ్చో ఇది తార్కాణం. నాది ఇక్కడ ఒక్క చిన్న ప్రశ్న పొన్నవోలు గారు, అదేంటంటే ఇప్పుడు కేసులు పడతాయి, లేదంటే రకరకాల కారణాలతోటి కుంభకోణాలు చేసినప్పుడు కేసు పెడతారు. తర్వాత అదే వ్యక్తి అధికారంలోకి వస్తారు, ఆ కేసులన్నీ మాఫీ చేసేసుకుంటారు. లీగల్గా ఇది చెల్లుతుందా? ఒక వ్యక్తి దగ్గర అధికారం ఉన్నప్పుడు తన పైన ఉన్న కేసులన్నిటినీ తనే క్లోజ్ చేసుకోవడం అనేది లీగల్గా చెల్లుతుందా? లీగల్గా చెల్లదమ్మా, కానీ కొంత టైం వరకు వారి యొక్క ఆలోచన విధానం జరుగుతుంది. ఇక్కడ ఎన్ అన్హోలీ అలయన్స్ బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది స్టేట్. రాజ్యాంగం, రాజ్యాధికారం, స్టేటు ఒక ముద్దాయితో అపవిత్ర కలయిక జరిగితే ఈ పర్యవసానం వస్తుంది. దీన్ని ఎట్టెదుర్కోవాలా, దీనివల్ల ఎట్ట తిరగదోడాలనేది అది నెక్స్ట్ చర్య. సో అన్హోలీ అలయన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ ది అక్యూజ్ జరిగితే ఒక అగ్లీ బరియల్ టు ది కేసెస్, ఒక వికృతమైనటువంటి కేసులకు సమాధి కట్టడం, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. విత్ మై లిమిటెడ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్, విత్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్, నేను ఇప్పుడు దాకా ఇటువంటి విధానంలో కేసులు క్లోజ్ చేయించుకున్నామని నాకు తెలియదమ్మా. ఈ విధంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు మీద కేసులు జరిగినాయి, జయలలిత గారు ఉన్నాడు, రకరకాల వాళ్ళ మీద కేసులు జరిగినాయి.
పాపం లాల్ కృష్ణ వాళ్ళకు అద్వానీ కూడా- ఉన్నారు, వాళ్ళకు కూడా- వాజ్పేయి ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళకు కూడా ట్రయల్కి వెళ్ళారు. ఈ విద్య తెలియదు. అవును. వారు చంద్రబాబు స్కూల్లో ఒక్కరవ పాపం ఈ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి వాళ్ళని కూడా తర్ఫీజ్ చేస్తే పాపం వాళ్ళు కూడా అంత వెసులుబాటు కలగదు కదా. అందుకని మీ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వమని, ఈ తర్ఫీజ్ ఇవ్వమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా అడుగుతున్నారు. సో ఇది చంద్రబాబు అండ్ స్కూల్ ఫస్ట్ టైం ఇన్ ది యానల్స్ ఆఫ్ లీగల్ హిస్టరీ నేర్పించినటువంటి ఒక విధానం. ఇక్కడ స్కిల్ కేస్ 52 రోజులు మీరు చెప్పినట్టున్నారు, వారు జైల్లో ఉండడం కూడా జరిగింది. దీనిలో 100 చిల్లర మంది సాక్షులు విచారించారు. 164 161 అంటే మ్యాజిస్ట్రేట్ ముందర వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంటే ఆ చెప్పిన వాళ్ళు కూడా వెనక్కబోవడానికి లేదు, ఇది వాళ్ళు చెప్పిన సాక్ష్యం నుంచి. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ కేసు కొట్టేయమని చెప్పి వీరు సుప్రీంకోర్టుకి క్వాష్ పిటిషన్ కూడా పోయారు. ఆ క్వాష్ పిటిషన్ కూడా పూర్తి కాకుండా ఎస్ఎల్పి నంబర్ క్రిమినల్ 12289 ఆఫ్ 2026 సుప్రీంకోర్టు వారి ముందు ఇంకా పెండింగ్ ఉంది. వీరు అడిగినటువంటి ప్రార్థన, వీరు వేసినటువంటి పిటిషను ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయమని అడిగినా కూడా అది సుప్రీంకోర్టు వారు కొట్టేయకుండా ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడు కూడా నిస్సిగ్గుగా నిర్భయంగా వారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఒక చిన్న పదం రాయించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా నీరుగార్చేశారు, కొట్టేశారు. దీన్ని కొట్టేసిన తర్వాత మనం ఏ విధంగా చట్టంలో దాన్ని తీసుకొస్తాం అనేది అది మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. దానికి ముందర వారికయ్యారు సెల్ఫ్ సర్టిఫికేషన్ అని ఒక ఉంటుందమ్మా, ఒక ఐటమ్. ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ ఇచ్చేతో సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. నా ప్రోడక్ట్ చాలా బాగుంది, నేను చాలా బెస్ట్ సప్లయర్ నాకు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. బై ఇన్ఫ్లుయెన్సింగ్, బై బుల్లీయింగ్, బై థ్రెటనింగ్. ఇప్పుడు మీరు లోకేష్ గారు చెప్పిన స్టేట్మెంటు నథింగ్ షార్టర్ దాన్ థ్రెటనింగ్. నువ్వు పెట్టిన కేసు నువ్వే క్లోజ్ చేయమని వారు హుకుం జారీ చేశారంటే ఎక్కడ తీసిపోతున్నారు ఈ వ్యవస్థని? ఏం చేయాలనుకున్నారు మీరు ఫైనల్గా? ఈ దేశ న్యాయ వ్యవస్థని, లీగల్ ప్రొసీజర్ని మీరు ఫైనల్గా ఎక్కడికి దీన్ని తీసుకుపోయి మంటగలపడానికి ప్రయత్నిస్తున్నారు? మరి వారి స్టేట్మెంట్ వాళ్ళు హుకుం వారి లోకేష్ గారి యొక్క హుకుం చూసిన తర్వాత నిజంగా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహానికి యాజ్ ఎ ఫస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ దట్ వర్క్డ్ ఫర్ 5 years ఒక రాష్ట్రానికి ప్రథమ లీగల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇట్ట కూడా ఫైనల్గా దిగజారిపోద్ది ఆ న్యాయ వ్యవస్థ. కళలో కూడా నేను ఊహించలే. నభూతో నభవిష్యత్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఖచ్చితంగా వారిని అడ్మిషన్ ఇప్పించండి. చాలామంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వారికి ఆ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి ఎట్ట పునీతులు కావచ్చు, ఎట్ట మీ మీద కేసులు ఎట్ట కొట్టేయించుకోవచ్చు అనేది ఖచ్చితంగా మీ యొక్క సలహా సంప్రదింపులతో జరగడం చాలా అవసరం.